హాయ్ హలో అండి నమస్తే. జరగబోయే రైల్వే ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జామ్లో సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. దానిలో భాగమైన బయాలజీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ రెండు రకాలు, న్యాచురల్, ఆర్టిఫిషియల్. న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ని మనం 3 భాగాలుగా విభజించాం. ఆ లీవ్స్ నుంచి, రూట్స్ నుంచి, స్టెమ్స్ నుంచి జరిగే భాగాలుగా మనం విభజించుకున్నాం అన్నమాట. పత్రాల ద్వారా శాఖోత్పత్తి చేసే మొక్కలకి ఉదాహరణగా బ్రయోఫిలం, కాలంకై, బిగ్నోనియా చెప్పుకోవచ్చు. వేర్ల ద్వారా శాఖోత్పత్తి చేసే మొక్కలకి ఉదాహరణగా క్యారెట్, బీట్రూట్, రాడిష్, డాలియా, స్వీట్ పొటాటో. అలాగే స్టెమ్ ద్వారా శాఖోత్పత్తి చేసే మొక్కలకి ఎగ్జాంపుల్స్ ట్యూబ్, బల్బ్, రైజోమ్. ట్యూబ్కి ఎగ్జాంపుల్ పొటాటో, బల్బ్కి ఎగ్జాంపుల్ ఆనియన్ గార్లిక్, రైజోమ్కి ఎగ్జాంపుల్ పసుపు, సొంటి, అల్లం. కృత్రిమ వెజిటేటివ్ ప్రాపగేషన్లో 4 రకాలు ఉంటాయండి. కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్, మైక్రో ప్రాపగేషన్. ఈ కృత్రిమ శాఖోత్పత్తిలో 4 రకాలు: కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్, మైక్రో ప్రాపగేషన్. కటింగ్కి ఎగ్జాంపుల్స్ బంతి, గులాబీ, మందార, చెరుకు, ద్రాక్ష. లేయరింగ్కి ఎగ్జాంపుల్స్ మల్లె, గన్నేరు, యాపిల్, పియర్, బోగన్విల్లే, స్ట్రాబెర్రీ. గ్రాఫ్టింగ్కి ఎగ్జాంపుల్ మామిడి, నిమ్మ. టిష్యూ కల్చర్, తెలుగులో కణజాల వర్ధనం అంటాం. దీనికి చాలా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సాధారణంగా ఆర్చిడ్స్, క్రిజంతమంలో మనం వాడతాం అన్నమాట. అయితే మనం ఇందాక చూసుకున్న సహజ శాఖోత్పత్తిలో కాండంకి ఎగ్జాంపుల్స్ ట్యూబర్, బల్బు, రైజోమ్స్ తీసుకున్నాం. ఇవి భూమి లోపల ఉండే కాండం గురించి అండి. భూమి ఉపరితలంపై వెంటనే ఉన్న స్టెమ్స్ 4 రకాలు: రన్నర్, ఆఫ్సెట్, సక్కర్, స్టోలెన్. భూమిపై వెంటనే ఉపరితలం ఉన్నటిని రన్నర్లని, నీటి వెంటనే ఉపరితలంలో ఉన్నటిని ఆఫ్సెట్లు అంటారు. రన్నర్కి ఎగ్జాంపుల్ గ్రాస్, ఆఫ్సెట్కి ఎగ్జాంపుల్ పిస్టియా, ఐకార్నియా. ఐకార్నియా ఇంకో ముద్దు పేరు టెర్రర్ ఆఫ్ బెంగాల్. సక్కర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పైనాపిల్, క్రిజాంతమమ్, బనానా. స్టోలన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మింట్, జాస్మిన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.